దినం యొక్క ప్రత్యేకతను మనం ధ్యానించుకుందాం. మరి మనం కీర్తన ధ్యానం చేయడం లేదు కానీ మరి ఈ దినాన్ని మనం మరి పామ్ సండే, మట్ల ఆదివారం అని అంటారు తెలుగులో. మరి ఏం జరిగింది ఈ రోజున మరి అనేది మనం చూస్తున్నప్పుడు, మరి ఈ ఆదివారము సిలువ వేయటానికి ముందు వచ్చినటువంటి ఆదివారం. మరి అంటే ఈ వారంలోనే మనం మరి ఫ్రైడే రోజుని గుడ్ ఫ్రైడే అని అంటాము. ఆ ఫ్రైడేన అంటే శుక్రవారం దినాన్న యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినట్లుగా మనం చూస్తాం. సో ఇది చాలా ప్రత్యేకమైనటువంటి సంఘటనలు మరి యేసుక్రీస్తు వారి జీవితంలో జరుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ఈ యొక్క ఆదివారం దినంలో ఆయన మరి చాలా జయోత్సాహంతో యెరూషలేములో ప్రవేశించటం అనే దాన్ని ప్రత్యేకంగా మనం చూస్తాం. ట్రయంఫంట్ ఎంట్రీ ఇంటూ జెరూసలేం అని అంటారు దీన్ని. మరి ఈ ఆదివారం రోజున ఆయన మరి ఆ విధంగా తన శిష్యులను తీసుకొని యెరూషలేములకి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అయితే ఏం జరిగింది ఈ ఆదివారం అని కనుక మనం పరిశీలన చేస్తే, మరి యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక గాడిదను ఎక్కి యెరూషలేములోకి ఆయన ప్రవేశించడం జరిగింది. ఇది ఒక ప్రవచనాన్ని నెరవేర్చింది. మనం కనుక చూస్తే జకరియా 9:9 అక్కడ చూస్తే, నీ రాజు దీనుడై గాడిద పిల్లనెక్కి మరి నిన్ను సమీపిస్తా ఉన్నాడు అనే మాటని జకరియా ఆల్రెడీ ఒక 400-500 సంవత్సరాల క్రితమే ఆయన రాసినట్లుగా మనం చదువుతాం. జకరియా 9:9. మరి ఆయన ఒక రాజకీయ నాయకునిగానో లేకపోతే ఇంకొక విధానంలోనూ మరి యెరూషలేములోకి ప్రవేశించలేదు కానీ ఆయన చాలా ధీరుడైనటువంటి లేకపోతే విధేయుడైనటువంటి రాజుగా మరి యెరూషలేములోకి ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. మరి అందుకనే నీ రాజు దీనుడయ్యాడు. ఆయన గాడిద పిల్లనెక్కాడు. మరి తన యొక్క దీనత్వాన్ని మరి మనకి చూపిస్తా ఆయన గాడిద పిల్లనెక్కినట్లుగా మనం చూస్తాం. మరి నిజమే, మరి రాజు అంటే చాలా పెద్ద సమూహంతో, మరి రాజు వెడలే రభసగా అంటారు కదా. మరి గోలగా ఆయన ముందు పరిగెత్తే వాళ్ళు కొంతమంది, ఆయనతో పరిగెత్తే వాళ్ళు కొంతమంది, ఆయనతో పాటు వచ్చే వాహనాలు కొంతమంది, మరి చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. ఒక మినిస్టర్ వెళ్తా ఉంటే ఎలా ఉంటుంది, మరి విజయవాడలో ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉంటారు కొంతమంది ప్రముఖమైనటువంటి వాళ్ళు, సీఎంఓ, ఇతర మినిస్టర్స్. ట్రాఫిక్ అంతా ఆపేస్తారనమాట. రోడ్డు మీద హడావిడి, ముందు వెనకాల పోలీస్ జీపులు, తర్వాత మీడియా వాళ్ళు, ఆ తర్వాత అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ ఎన్ని వెళ్తాయి అనమాట. అంటే మేము వెళ్ళే దారి ఎయిర్పోర్ట్ దారి కనుక ప్రతిసారి చూస్తూ ఉంటాం వాళ్ళు. అంటే ఒక చిన్న మంత్రి, ఒక చిన్న స్టేట్ ని పరిపాలించే మంత్రి ఆ విధంగా మరి వెళ్తా ఉన్నప్పుడు, మరి ప్రపంచాన్ని సృష్టించి వాటిని మరి తన నియంత్రణలో ఉంచుకొని వాటిని ఏలత ప్రతి చిన్న విషయాన్ని వాటిలో ఉన్న వాటిని గమనిస్తూ ఉండేటువంటి ఈ గొప్ప రాజు ఎంత ఆర్భాటంతో వెళ్ళాలి. కానీ ఆయన మరి యెరూషలేం పట్టణాన్ని అలాంటి ఆర్భాటంతో ప్రవేశించాల. ఆయన దీనుడై ప్రవేశించాడు. చిన్న గాడిద పిల్లనెక్కి ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. ఆ గాడిద పిల్ల కూడా ఆయన సొంతది కాదు. మరి చూసినట్లయితే మరి ఈ యొక్క మట్టల ఆదివారం, ఈ పామ్ సండే అనేది యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క శిష్యులు మరి ఒలీవల కొండ వైపుకి ప్రయాణం చేయడంతో మొదలవుతుంది. మరి ఆయన ఇద్దరు శిష్యుల్ని పంపించి బెత్ఫగే అనేటువంటి ఒక గ్రామానికి పంపిస్తాడు. అక్కడ
తను ఎక్కి వెళ్ళడానికి ఒక జంతువుని అంటే ఒక గాడిదని మరి తీసుకురమ్మని పంపిస్తాడు. మరి వాళ్ళు వెళ్ళి మరి ఆ గాడిద పిల్లని విప్పుతా ఉన్నప్పుడు మరి యజమానులు వచ్చి అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే చెప్పమన్నారో ఆ విషయాన్ని చెప్పారు. అది లూకాసు వార్త 19వ అధ్యాయం 29, 30 వచనాల్లో మనకు కనిపిస్తుంది. మరి ఆ గాడిదను విప్పి మరి ఆ యొక్క యజమానుల యొక్క ప్రశ్నలకు జవాబిచ్చి మరి ఆ గాడిదను తీసుకుని యేసుక్రీస్తు వద్దకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గాడిద మరి ఆ గాడిద పిల్ల మీద ఆయన ప్రయాణం చేసినట్లు మనం చూస్తాం. అయితే అక్కడ చెప్పబడిన మాట ఏంటి అంటే లూకా 19:31, 34 చూస్తే ఆయనకు కావలసి ఉన్నది, ఈ గాడిద ఆయనకు కావలసి ఉన్నది. నిజంగానే ఎంతో సర్వోన్నతుడైన దేవుడు తను తాను తగ్గించుకుని మరి ఒక చిన్న గాడిద కొరకు మరి ఆయన రిక్వెజిషన్ అంటే రిక్వెస్ట్ పెడతా ఉన్నాడు అనమాట. ఆయన అడుగుతా ఉన్నాడు. ఏమంటున్నాడంటే ద లార్డ్ నీడ్స్ ఇట్, అది ప్రభువునకు కావలసి ఉన్నది అనే మాటని మనం అక్కడ చూస్తాం. ఆ రోజునైతే ఆ గాడిద యజమానులు ఆ మాటకి మరి సంతృప్తి పడి ఆ గాడిద పిల్లని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. మరి ఆ గాడిదని యేసుక్రీస్తు ప్రభు దగ్గర తీసుకుని వచ్చినప్పుడు 19:35లో ఉంటది. మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బట్టలన్నీ కూడా దాని మీద వేశారు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభుని ఆ గాడిద మీద ఎక్కించినట్లుగా మనం చూస్తాం. నిజమే, అది ఆయనకు కావలసి ఉన్నది అనేటువంటి మాటని మనం అర్థం చేసుకోవాలి. మరి అది ఆయనకు కావలసి ఉన్నది నిజమే. ఈ రోజున కూడా ఆయన మరి ఆ యొక్క గొప్ప కార్యాన్ని జరిగించడానికి ప్రారంభించినప్పుడు అది ఆయనకు కావలసి ఉన్నది. మరి లోకమంతా కూడా ఆయన గూర్చినటువంటి వార్త ప్రచురించాల్సి వచ్చినప్పుడు మరి ఆయనకు కావలసిన వాళ్ళు ఎవరు అనంటే ఆయన పిల్లలు. ద లార్డ్ నీడ్స్ యు, నిన్ను నన్ను దేవుడు కావాలి అని కోరుకుంటా ఉన్నాడు. ఆయన అవసరం ఉంది, మీ యొక్క అవసరం ఉంది అనే విషయాన్ని ఆయన కోరుకుంటా ఉన్నట్లుగా మనం చూస్తాం. నేను ఎక్కువ ధ్యానం ఉంచట్లేదు దాని మీద, కానీ ఆలోచించండి. మరి అది ప్రభువునకు కావలసి ఉన్నది. నిజమే, ఈ దినంలో కూడా ప్రభువునకు కావలసినటువంటి అనేకమైనటువంటి గాడిదలు ఈ భూమి మీద ఉన్నాయి. వాళ్ళలో మనం కూడా ఉన్నాం. మరి అక్కడ ఆ రోజున ఏం జరిగింది అంటే ఆయన ఆ గాడిద పిల్లని ఎక్కి యెరూషలేము వైపునకు వెళ్ళినప్పుడు ఎంతో పెద్ద గుంపులు కూడారు. ఆయన చుట్టూ కూడా కూడుకున్నారు. ఆ క్రౌడ్ లేకపోతే ఆ సమూహం ఏం అర్థం చేసుకుంది అని అంటే యేసుక్రీస్తు ప్రభువే రాబోయేటువంటి మెస్సయ్య అనే విషయాన్ని అర్థం చేసుకున్నారు. వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఆయన తన రాజ్యాన్ని స్థాపించడానికి ఇది సరైన సమయం కాదు, ఈ సమయంలో ఆయన తన రాజ్యాన్ని స్థాపించడు అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలా. ఆయన రాజుని మెస్సయ్యని గుర్తించారు, కానీ ఆయన తన రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు, ఇప్పుడు కాదు అది అనే విషయాన్ని వాళ్ళకి అర్థం కాల. వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రయత్నం చేశారు ఆ విషయాలు చెప్పడానికి. మరి 19వ అధ్యాయం 11, 12 వచనాల్లో దాన్ని మనం చూస్తాం. కానీ ఆ యొక్క సమూహాలు వాళ్ళు చేసే పనులు చూసినప్పుడు ఆ యొక్క మట్టల ఆదివారం అనే పేరు ఆ ఆదివారానికి ఇవ్వబడింది. ఏం జరిగింది అక్కడ అంటే ఈ పెద్ద గుంపు వారు తమ మంచి మంచి బట్టలను తీసుకొచ్చి, మంచి కొత్తవి తీసుకొచ్చి రోడ్డు మీద రెండు వైపులా పరిచారు.
అయితే దాంతో పాటు కొంతమంది మరి ఈత మట్టలు తీసుకొని వచ్చి ఆ బట్టలతో పాటుగా పరిచినట్లుగా మనం అక్కడ చూస్తా ఉంటాం. మరి అందుకని దానికి మట్ల ఆదివారం అనే పేరు వచ్చినట్లుగా మనం 21:8 కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలి అని అంటే వారు ఆయన్ని రాజు అని నమ్మారు కాబట్టి ఆయనకి రాజరికపు మర్యాదలను చేస్తా ఉన్నారు. దారి పొడుగునా బట్టలు పరుస్తా ఉన్నారు. ఆయన చాలా కంఫర్టబుల్ గా వెళ్ళటానికి మరి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మరి ఆయన రాజుని అనుకుంటున్నారు కాబట్టి ఆయన రాజుగా తీర్చబడబోతున్నారు అనే విషయాన్ని బట్టి ఆయనకి ఒక రాజరికపు గుర్తింపునిస్తా ఉన్నారు. అయితే మనం చరిత్రలో కూడా చూసినట్లయితే యేహూ అనేటువంటి ఇశ్రాయేలు రాజు కూడా ఇదే విధమైనటువంటి గౌరవాన్ని పొందాడు. 2 రాజులు 9:13 మనం చూస్తాం. ఇదే గౌరవాన్ని, ఇదే రాయల్ ట్రీట్మెంట్ ని, అంటే రాజరికపు మర్యాదల్ని జెహూ 2 రాజులు 9:13 మనం చూస్తాం. మరి యోహాను భక్తుడు రాశాడు ఈ యొక్క వివరణ. ఏంటి అంటే వాళ్ళు ఈత మట్టల్ని నరుక్కొని వచ్చి ఆ చెట్ల నుంచి అవన్నీ కూడా ఆ యొక్క ఆ ఈత మట్టలన్నిటిని కూడా పరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి ఆ యొక్క మొట్టమొదటి మట్ల ఆదివారం తిన్న రోజున ఆ జనులు చాలా గొప్పగా యేసుక్రీస్తు ప్రభుని గౌరవించారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట మాట్లాడారు. అంటే ఆయన్ని గౌరవించడం ఏంటి అంటే మాటల ద్వారా కూడా గౌరవించారు. ఆ గుంపు ఎంత పెద్ద గుంపు అక్కడ ఏర్పడింది. వాళ్ళు ఈ యొక్క మట్టలు వేయటం మాత్రమే కాకుండా ఆయన్ని మరి చాలా పెద్ద గొంతుతో మరి హోసన్నా ఇన్ ద హైయెస్ట్, మరి హోసన్నా అని దావీదు కుమారునికి హోసన్నా అని, మరి ప్రభువుతో వచ్చువాడు, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని, మహోన్నతమైన స్థలములో దేవుడికి మహిమ అని, మరి అదంతా చూసినప్పుడు మనకి 118వ కీర్తన 25, 26 వచనాలు కూడా మనం చూస్తే ఇదంతా చూసినప్పుడు ఆ యొక్క ప్రవచనం మనకు గుర్తొస్తుంది. దీన్ని మెస్సయ కీర్తన అని కూడా అంటారు. మెస్సయానిక్ సాంగ్స్ అంటారు కొన్నిటిని. అందులో 118వ కీర్తన కూడా ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి పరిచయాలు అన్నారు కదా, నీ శిష్యుల్ని కాస్త కోపడు, వాళ్ళందరూ మరి కొంత ఈ అరుపులు గొడవ తగ్గిస్తారు అని అన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరిని కూడా కోపడలా. లూకా 19:40 ఆయన ఉత్తరం ఇస్తా ఉన్నారు.
వాళ్ళు కనుక మౌనంగా ఉంటే రాళ్ళు మాట్లాడతాయి అనేటువంటి మాటతో ఆయన మరి ఉత్తరం ఇస్తా ఉన్నారు. ఇందాక నేను చెప్పినట్లుగా దాదాపుగా 450, 500 సంవత్సరాల ముందే జకర్యా అనేటువంటి ప్రవక్త ఈ యొక్క ఆదివారం గురించి ఆయన రాశాడు. ఏమని రాశాడంటే, సియోని కుమారి సంతోషించు, ఉత్సాహంతో మరి గంతులు వేయి, మరి నీ రాజు మరి జయోత్సాహంతో వస్తా ఉన్నాడు, మరి దీనుడై గాడిదనెక్కి వస్తా ఉన్నాడు, గాడిద పిల్లనెక్కి వస్తా ఉన్నాడు అని జకర్యా భక్తుడు 9:9 ఒక ప్రవచనాన్ని మరి చెప్పినట్లుగా మనం చూస్తాం. సో ఈ ప్రవచనం అన్ని రకాలుగాను మరి నెరవేరినట్లుగా కూడా మనం ఇక్కడ ఈ యొక్క పామ్ సండే రోజున, మట్ల ఆదివారం రోజున మనం చూస్తా ఉన్నాం. సో అనేకమైనటువంటి ప్రవచనాల నెరవేర్పుగా మనం ఈ దినాన్ని మనం చూస్తాం. మరి ఇంకా ముందుకు చూసినట్లయితే మనం మరి ఈ యొక్క గుంపు ఆ జనులు చాలా ఎక్సైట్మెంట్ తో, అంటే అత్యుత్సాహంతో ఆయన్ని ఆహ్వానించారు, చాలా గొప్పగా గౌరవించారు, పాటలు పాడారు, అన్ని పరిచారు, ఒక రాజుకి ఇచ్చిన గౌరవాన్ని ఇచ్చారు. మరి ఆ జకర్యా రాసిన మాటలనే వాళ్ళు పాటలుగా పాడారు, గట్టిగా అరిచారు, హోసన్నా హోసన్నా అని అరిచారు. మరి ప్రభు పేరట వచ్చేవాడు దీవింపబడును గాక అని అరిచారు. అంతేకాకుండా ఆయన్ని మెస్సయ్యగా గుర్తించారు. మెస్సయ్యగా గుర్తించారు కానీ ఆయన యొక్క రాకడ కొరకైనటువంటి కారణాన్ని, ఆయన మిషన్ ని వాళ్ళు గుర్తించలేకపోయారు. ఆత్మీయంగా మరి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనం కనుక చూసుకుంటే కనుక, మనకిక్కడ యేసుక్రీస్తు ప్రభువారు రాజు అని తెలియపరచబడతా ఉంది. కానీ ఆయన మరి శాంతికి, సమాధానానికి, తగ్గింపుకి రాజు. తాను తగ్గించుకోవడానికి కూడా ఆయన రాజుగానే ఉన్నాడు. మరి ఈ యొక్క ఆదివారము తర్వాత వచ్చేటువంటి వారాన్ని, అంటే నెక్స్ట్ ఆదివారం మనకి ఈస్టర్, పునరుద్ధాన దినం. దీన్ని హోలీ వీక్ అంటారు, పవిత్రమైనటువంటి వారం అని అంటారు. ఎందుకంటే మధ్యలో శుక్రవారం రోజున ఆయన సిలువ వేయబడ్డారు. అంటే ఇది ఏం చూపిస్తుంది అంటే, ఒక కాంట్రాస్ట్ అంటాం కదా, విభిన్నమైనటువంటి కాంట్రాస్ట్ కలర్స్ వేసుకోండి అంటారు. విభిన్నమైనటువంటి మనస్తత్వాలని, విభిన్నమైనటువంటి మనస్సుల్ని మరి చూపిస్తా ఉంటుంది. ఏంటి అంటే, ఎవరైతే ఈ ఆదివారం రోజున మరి జయము జయము అని అరిచారు, హోసన్నా హోసన్నా అని అరిచారు, ప్రభు పేరుతో వచ్చేవాడు దీవింపబడిన కాక అని అరిచారు, మరి మంచి మంచి బట్టలు తీసుకుని వచ్చి పరిచారు, ఈత మట్టలు తీసుకుని వచ్చి పరిచారు, ఆ గుంపే సేమ్ ఇదే గుంపు మరి ఆయనకి వ్యతిరేకంగా అరిచినట్లుగా కూడా మనం చూస్తాం. ఆ శుక్రవారానికి ముందు రోజున సిలువ వేయండి అని అరిచారు, బరబ్బాను విడుదల చేయండి అని కోరారు. సేమ్ గుంపు. అంటే మనుషుల యొక్క హృదయాల్లో ఎటువంటి కాంట్రాస్ట్ ఉంటది, విభిన్నమైనటువంటి మనస్తత్వం ఉంటది, విభిన్నమైనటువంటి విషయాలు దాగి ఉంటాయి అనేది మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. ఎంత కాంట్రాస్ట్, ఎంత విభిన్నత, వైవిధ్యం.
మరి జయము జయమని అరుచున్నటువంటి గుంపే సిలువేలు సిలువేమని అరుచు. జయము జయమని అరిచిన నోరే సిలువేమని అరుచు. ఎంత విభిన్నతని మనం ఇక్కడ చూస్తా ఉన్నామో ఈ వారంలోనే మనకు అర్థమవుతా ఉంటుంది. అందుకనే ఈ మట్లాదివారం మనకేమి గుర్తు చేస్తుంది అంటే, ప్రజలు యేసుక్రీస్తుని బయటికి అవుట్వర్డ్ బయటికి సెలబ్రేట్ చేయొచ్చు, అంటే ఉత్సవం చేయొచ్చు. యేసుక్రీస్తుని గురించి బయటకు ఉత్సవం చేయొచ్చు, కానీ నిజమైనటువంటి విశ్వాసానికి ఏం కావాలి అంటే ఒక హృదయం, ఆయనకి సరెండర్ అయినటువంటి హృదయం, ఆయనకి అప్పచెప్పుకున్నటువంటి హృదయం, ఆయనకి లొంగిపోయినటువంటి హృదయం నిజమైనటువంటి విశ్వాసానికి అవసరం. టెంపరీగా, అంటే అప్పటికప్పుడే వచ్చేటువంటి ఉత్సాహం అది అక్కర్లా. మనకి విశ్వాసం ఉంటే ఆ విశ్వాసంలో మనలోంచి ఏమొస్తుంది అంటే మన హృదయం ఉంటుంది అక్కడ. మన హృదయం ఆయనకి అప్పగించుకున్నటువంటి హృదయంగా ఉంటుంది, ఆయనకి లోబడినటువంటి హృదయంగా ఉంటుంది. యు హావ్ టు సరెండర్ టు హిమ్. అది ఆయన కావాల్సింది కూడా. ఈవెన్ ఈ పామ్ సండే కూడా అదే చెప్తుంది. ఎవరైతే అరిచారో, జయము జయమని అరిచారో, వాళ్ళే సిలువేము అని అరవటాన్ని చూస్తా ఉన్నప్పుడు మన హృదయం ఎంత ఘోరమైనటువంటి వ్యాధి గలదో ఇర్మియా భక్తుడు చెప్పినట్లు మనకు అర్థమవుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కోరుకునేది ఏంటంటే ఆ అరుపులు కాదు, యేసుక్రీస్తుని బయటికి ఒప్పుకోవడం కాదు, లోపల ఉన్నటువంటి మన హృదయం ఆయన ఎదుట వంగిందిగా ఉండాలి, ఆయనకి అప్పగించుకుందిగా ఉండాలి, ఆయనకి సంపూర్ణంగా లొంగబడినటువంటి హృదయం ఆయన కోరుకుంటా ఉన్నారు. మరి చాలాసార్లు మనం కూడా ఎక్సైట్ అవుతాం, అత్యుత్సాహపడతాం. ఆ అత్యుత్సాహంలో మరి ఆ కొద్దిసేపు, ఆ రోజు లేకపోతే ఆ పూట మరి అనేకమైన పనులు చేస్తాం. ఆ తర్వాత ఉత్సాహం చల్లారిపోద్ది. మరి మనం లోబడ్డాము దేవునికి, మనం ఆయనకు అప్పగించుకున్నాము అనే విషయాన్ని మర్చిపోతాం. కాబట్టి ఈ మొత్తం మట్లాదివారం నుంచి మనం నేర్చుకునేది ఏంటి అంటే, ప్రభువుకు కావాల్సింది విధేయత కలిగిన హృదయం, కానీ బయటికి తప్పట్లు కొట్టేటువంటి లేకపోతే అరిచేటువంటి స్తుతిగానాలు పాడేటువంటి గుంపులు కాదు. కనుక మనం ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని, ఆయన శిలువలో వేలాడినటువంటి గొప్ప శక్తిని, మరి దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని మనం ఈ వారంలో చూస్తాం అన్నమాట. అందుకనే ఆయన చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి మరి ఫిలిప్పు 2:10-11 చక్కటి మాటలు మాట్లాడు. ప్రతి మోకాలును ఆయన ఎదుట వంగునట్లు, ప్రతి నాలుకయు యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లుగా అనే మాట రాస్తాడు. నిజమే, ఇవి జరగడానికి కోసమనే ఆయన తాను కలువరి శిలువలో అర్పించుకున్నాడు. కాబట్టి మనం చూసినప్పుడు ప్రభువారు ఏ విధంగా దేవునికి లోబడి మరి తను అప్పగించుకున్నారో అది మనకొక ఉదాహరణ, మనకొక మోడల్, మనం అనుసరించదగినటువంటి జీవిత విధానం. ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభు వారు మన హృదయాల్లో కూడా మనం దేవునికి లేకపోతే ప్రభువుకి అప్పగించుకోవాలి అని ఇష్టపడతా ఉన్నాడు. చాలాసార్లు మనం గొప్ప గొప్ప ఆరాధనలు చేస్తాం, కానీ మన హృదయం ఆయనకి లొంగి ఉండదు, ఆయనకి సమర్పించబడి ఉండదు, ఆయన మాటలు విని ఆ ప్రకారంగా చేయాలనేది ఉండదు. మరి ఇక్కడ జనాలు కూడా మరి ఈ ఆదివారం రోజున
మరి ఎన్నో గొప్ప మాటలు మాట్లాడారు. నిజానికి మనం మాట్లాడలేం కూడా ఆ మాటలు. హోసన్నా ఇన్ ద హైయెస్ట్ అని మాట్లాడారు. మరి ప్రభు పేరిట రాబో వానికి శుభం అని మాట్లాడారు. మరి ఈ రకంగా ఆయన్ని ఒక రాజులాగా మరి వ్యవహరించారు. కానీ బయటికి అంతా బానే ఉంది. చాలా బాగుంది చూడటానికి, వినటానికి. కానీ వారి హృదయాల లోపల ఏముంది అనేది ఇంకో 4 రోజులైనాక బయటపడిపోయింది. సిలువే సిలువే అని కేకలు వేయటం ద్వారా మరి ఆయనను సిలువకు అప్పగించినట్లుగా మనం చూస్తాం. నిజమే, ఆయన జయోత్సాహంతోనే యెరూషలేములోకి ప్రవేశించారు. ఆ జయోత్సాహంతోనే ఆయన ఈ యొక్క హోలీ వీక్, ఈ వారం అంతా కూడా ఆయన జీవితంలో ఉన్నటువంటి జయాన్ని మనం చూస్తాం. అంత గొప్ప విజయాన్ని మనం చూస్తాం. కాబట్టి మన ప్రభువు మనుషుల యొక్క పొగడ్తలకి అతీతమైనటువంటి వాడు. తన కార్యాలను తను జరిగించేసేటువంటి వాడు. మరి ఆయన వెళ్ళి ఆలయాన్ని శుభ్రపరిచాడు ఈ హోలీ వీక్ లో. మరి పరిసయ్యులకి, మిగిలినటువంటి వారికి ఎన్నో పాఠాలు నేర్పించాడు, ఎంతో బోధ చేశాడు, ఎన్నో ఉపమానాలు చెప్పాడు. ఇవన్నీ కూడా ఆయన చేసినట్లుగా మనం చూస్తాం. అయితే అక్కడ ప్రజలు అనుకున్నారు కదా ఆయన ఒక పొలిటికల్ లీడర్, రాజు అవుతాడు అని అనుకున్నారు. కానీ ఆయన మనల్ని హీ కేమ్ టు సేవ్ అస్ ఫ్రమ్ ద సిన్. ఆయన తాత్పర్యం అది కాదు, ఆయన మిషన్ అది కాదు. అందుకని మనం ఆయన యొక్క నిజమైనటువంటి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. మనం అరవడం, కేకలు వేయడం, ఆయన్ని స్తుతించడం అనేది ఒక ఎత్తు అయితే, మన హృదయంలో మనం సంపూర్ణంగా మనం సరెండర్ అయ్యామా, సంపూర్ణంగా లోబడ్డామా అనేది ఇంకొక ఎత్తు. విజయం అనేది త్యాగం ద్వారా వస్తుంది, కానీ ప్రజలందరూ అరవడం ద్వారా రాదు. చాలా సార్లు దేవుని యొక్క ప్రణాళిక మరి బాధాకరంగా ఉంటది, కానీ చివరికి అది ఆ గొప్ప రక్షణకు, అంతేకాకుండా పునరుద్ధానానికి కూడా మూలం అవుతుంది. కాబట్టి కేవలం మాటలతో యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించడం కాదు, కానీ స్తుతించడం కాదు, కానీ నిజంగా ఆయన వెంబడించడం, మన జీవితం అంతా పెట్టి ఆయన వెంబడించడం అనేది నిజంగా మనం చేయవలసినటువంటి పని. కాబట్టి అక్కడ ఉన్నటువంటి గుంపు నుండి మనం నేర్చుకోవాలి. మనం అటివారుగా ఉండకూడదు, ద్విమనస్కులుగా ఉండకూడదు. ఒకరోజు హోసన్నా హోసన్నా అని, రెండవ రోజు సిలువేమో సిలువేమో అని పలికినటువంటి ద్విమనస్కుల్ని మనం అనేక మందిని అక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో మనం హెచ్చరించబడతా ఉన్నాం ఏంటంటే, మనం ద్వంద్వ మనసు కలిగిన వారంగా ఉండకూడదు, కానీ ప్రభుని సంపూర్ణమైన హృదయం మరి ఆయన్ని వెంబడించే వారంగా ఉండాలి అని ఈ పిలుపుని, ఆయనకి లోబడాలి, ఆయనకి సంపూర్ణంగా లోబడాలి అనేటువంటి ఈ పిలుపుని దేవుడు నీకు నాకు ఈ కాలంలో ఇస్తా ఉన్నారు. కాబట్టి లోకంలో మనుషులు ఏం చేస్తా ఉన్నారు, ఎలా చేస్తా ఉన్నారు అనేది మనకు మ్యాటర్ కాదు, కానీ మనం ఏం చేస్తా ఉన్నాం, మన హృదయంలో దేవునికి ఏ ప్లేస్ ఉంది అనే దాన్ని మనం పరిశీలించుకున్నాం. సంపూర్ణంగా లోబడినటువంటి హృదయాలు మన జీవితంలో ఉన్నాయా అనేదే ఈ యొక్క మట్ల ఆదివారంలో జనించేటువంటి ప్రశ్న. దేవుడు ఈ ప్రశ్న ద్వారా మనల్ని సంధించి మన జీవితాలని ఆయనకి సంపూర్ణంగా లోబడేట్లుగా మనల్ని ప్రోత్సహించి ఆశీర్వదించును గాక. దేవుడి వాక్య భాగం మనందరి వెనుకల్లో ఆశీర్వదించును గాక. రండి